రామ్ చరణ్ పెద్ది సినిమా అప్డేట్స్ వస్తున్న కొద్దీ ఒక పాత వార్త మళ్ళీ నెట్టింట హల్చల్ చేస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమా కంటే ముందు దాదాపు 2 ఏళ్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో తారక్ కోసం ఆయన ఒక కుస్తీ నేపథ్యంలో సాగే కథను సిద్ధం చేశారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో అదే కథను ఇప్పుడు చరణ్తో తీస్తున్నారా అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. అప్పట్లో కుస్తీ కోచ్గా ఎన్టీఆర్, అదే కథను ఇప్పుడు చరణ్తో తీస్తున్నారా? తారక్కు చెప్పిన పాత కథే పెద్దినా? 2 ఏళ్లు కష్టపడి రాసుకున్న కథను వదులుకోలేక చరణ్కు తగ్గట్లు సెట్ చేశారా? లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, దర్శకుడు బుచ్చిబాబు సనా పెద్ది సినిమా కంటే ముందు దాదాపు 2 ఏళ్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో తారక్ కోసం ఆయన ఒక కుస్తీ నేపథ్యంలో సాగే కథను సిద్ధం చేశారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో అదే కథను ఇప్పుడు చరణ్తో తీస్తున్నారా అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. నిజానికి ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు అనుకున్న కథలో హీరో ఒక యాక్సిడెంట్లో కాళ్ళు కోల్పోతాడని, ఆ తర్వాత కుస్తీ టీంకు కోచ్గా మారి తన కళ నెరవేర్చుకుంటాడని అప్పట్లో ప్రచారం జరిగింది. చరణ్తో సినిమా అనౌన్స్ చేసినప్పుడు మాత్రం బుచ్చిబాబు ఒక మాట చెప్పాడు. తారక్కు చెప్పిన కథ వేరని, చరణ్ కోసం రాసుకున్నది అసలు సంబంధం లేని కొత్త సబ్జెక్ట్ అని క్లారిటీ ఇచ్చారు. కానీ విడుదలైన పహిల్వాన్ గ్లిమ్స్ చూశాక సోషల్ మీడియాలో సీన్ మొత్తం మారిపోయింది. ఈ గ్లిమ్స్లో చరణ్ ఒక పక్కా కుస్తీ యోధుడిలా ఆ బాడీ లాంగ్వేజ్తో కనిపిస్తుంటే అందరికీ తారక్ చెప్పిన పాత కథే గుర్తొస్తుంది. అప్పట్లో కుస్తీ కోచ్గా ఎన్టీఆర్ను ఊహించుకున్న వాళ్ళంతా ఇప్పుడు చరణ్ను అదే గెటప్లో చూసి ఇది ఖచ్చితంగా ఆ పాత స్క్రిప్టే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఒకవేళ అదే కథ అయితే ఇప్పుడు అనుకున్న కుస్తీ పాయింట్కు క్రికెట్ ఎలిమెంట్స్ను జోడించి బుచ్చిబాబు ఏదో కొత్త మ్యాజిక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక స్టార్ హీరో కోసం 2 ఏళ్లు కష్టపడి రాసుకున్న కథను వదులుకోలేక దానికే కొన్ని మార్పులు చేసి చరణ్ ఇమేజ్కు తగ్గట్లుగా సెట్ చేశారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. గ్లోబల్ స్టార్గా ఎదిగిన చరణ్కు ఇలాంటి ఒక ఇంటెన్స్ ఎమోషనల్ రోల్ పడితే ఆయన కెరియర్కు అది ప్లస్ అవుతుంది. కానీ బుచ్చిబాబు మాత్రం మొదటి నుంచి ఇవి 2 వేర్వేరు కథలని చెబుతూనే వస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ మీద దర్శకుడు మళ్ళీ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. ఏప్రిల్ 30న ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. అప్పటి వరకు ఈ కథల చర్చ సాగుతూనే ఉంటాయి. చరణ్ ఒక పహిల్వాన్గా తన విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతుంటే మేకర్స్ మాత్రం ఈ పాత కథల పోలికల మీద సైలెంట్గానే ఉంటున్నారు. బుచ్చిబాబు తన స్ట్రాటజీతో ఈ పాత కథనే కొత్తగా ఎలా ప్రజెంట్ చేస్తారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. సరే, ఇక నిన్న రిలీజ్ అయిన పెద్ది గ్లిమ్స్పై ప్రేక్షకులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ తేజ్ అసలు చూస్తే నాకు రాముడు పంపించిన ఆంజనేయ స్వామి గెటప్లా పెద్ది సినిమాలో వచ్చి పోయిండని అనిపించింది. బాబా ఏమన్నా ఉండదు అసలు ఆ బాడీ ఏంది, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, ఆ చేతుల గద ఏంది, అసలు ఆయన చిరంజీవి డైరెక్ట్ పోయి స్వామి నీ లోపల ఉన్న ఒక సగభాగం శక్తితోటి నాకు ఒక కొడుకును పుట్టి స్వామి ఆయన ఆ వరమీ స్వామి ఆయన అడిగినట్టున్నాడు. నిజంగా మెగాస్టార్ గారు అది డమ్మీ అంటానికి కూడా లేదు. ఆయన ఫైట్ల పరంగా బాడీ ఎట్లా వచ్చింది ఒక ఆశ్చర్యాన్ని అయితే నాకు కలిగించిందమ్మా. ఈరోజు ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒక హ్యాపీనెస్ కనపడింది. భీమవరం ఆటలు ఫేమస్ ఒకప్పుడు, ఆ కుస్తీ పోట్లు కానీ ఇట్లాంటి బ్యాట్ ఆటలు కానీ, ఆ ఆటల్ని మన ప్రకృతిని మన సమాజం పాత విధానాన్ని మళ్ళీ మర్చిపోతున్నాం. మన హనుమంతుడినే మర్చిపోయే రోజులు రాబోతున్నాయి. అలాంటి టైంలో ఈరోజు శ్రీరామనవమి రోజు ఒక హనుమంతుడిని పాత విధానాలు మొత్తాన్ని ఈరోజు సొసైటీకి చూపించాడు ఈ ట్రైలర్తో. ఈ సినిమాతో మరో చరిత్ర రాయబోతున్నాడు రామ్ చరణ్. నిజం చెప్పాలంటే రియల్ హనుమాన్ని చూసినట్టు అనిపించింది. నిజంగా ఫోన్లో చూసినప్పుడు గూస్ బంప్స్ అనమాట, మామూలుగా లేదు, వేరే లెవెల్. బుచ్చిబాబు గారి నుంచి ఇదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే లెవెల్ ఉంది, నిజంగా వేరే లెవెల్కి వెళ్ళిపోయారు బుచ్చిబాబు గారు. నిజంగా రామ్ చరణ్ గారిని ఎలా చూపించాలో ఆ లెవెల్లో చూపించేశారు. ఒక రంగస్థలం ఇప్పటికీ నేనైతే మర్చిపోలేనండి రామ్ చరణ్ గారి మూవీ అంటే. దానికి మించి ఉంటుందేమో అనిపించేస్తుందండి నిజంగా బుచ్చిబాబు గారి మూవీ. లుక్ చాలా డిఫరెంట్గా అనిపించింది అక్క. ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్ ఇన్ని సినిమాల కన్నా ఇది ఒక సినిమా కొత్త డిఫరెంట్గా అనిపించింది. అందులో హనుమాన్ అని క్రియేటివిటీ చూపించారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే అందులో ఈరోజు తన బర్త్డే కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజు ఇలా క్లిప్స్ అంటే ఓపెన్ చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. మహేష్ బాబుతో కూడా రామ్ చరణ్ పోటీ పడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు గారు ఆల్రెడీ రాజమౌళి గారి సినిమాలో చేస్తున్నాడు. అందులో ఒక స్టిల్ రిలీజ్ అయింది. అందులో మహేష్ బాబు గారు గద పట్టుకొని ఉంటారు. మరి మహేష్ బాబు గారికి పోటీగా రామ్ చరణ్ గారు కూడా పెద్ద సినిమాలో గద పట్టుకొని
వచ్చారు. నిజంగా ఆయన గద తిప్పినటువంటి విధానం మటుకు ఫ్యాన్స్కి సూపర్ అనిపించింది. ఒక కత్తి కాంతారావు లాగా ఒక గద రామ్ చరణ్ అని ఫ్యూచర్లో అంటారేమో ఆ లెవెల్లో మటుకు పెర్ఫార్మెన్స్ చేశారు. పెద్ద సినిమా అనేది మనకు చాలా అది అప్పట్లో కూడా ఒక గ్లింప్స్ వచ్చినాయి. మన ఇది బ్యాట్ పట్టుకొని కొట్టడం అలాంటిది వచ్చింది. అప్పుడే అది హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ఈ గ్లింప్స్ కూడా చాలామంది అంటే హోప్స్ ఉన్నారు. అది కూడా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను నేను.